భారతదేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్న పెద్ద అని తేడాలు లేకుండా కామాంధులు రోజురోజుకి రెచ్చిపోతూ మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా, శిక్షలు విధిస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఒక నిర్భయ, ఒక దిశ, ఇలా ఎన్ని దారుణాలు జరిగినా కామాంధుల్లో మాత్రం భయం కలగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. విశ్వనగరం హైదరాబాద్ లో వరుస దారుణాలు జరుగుతున్నాయి. ఒకవైపు హత్యలు, మరోవైపు మహిళలపై అత్యాచారాలు. అసలేం జరుగుతుంది? మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేప్స్ మాత్రం ఆగడం లేదు. నిత్యం దేశంలో ఏదో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ ట్రైన్లో యువకుడు హత్యాచార యత్నానికి ఒడికట్టాడు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై హత్యాచార ఘటన కలకలం రేపుతుంది. తాజాగా సికింద్రాబాద్, మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా గుండ్ల పోచంపల్లి సమీపంలో యువతిపై హత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. భోగిలో యువతి ఒక్కరే ఉండడంతో అత్యాచార యత్నానికి దుండగుడు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్లోని ఓ వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ గా పనిచేస్తున్న ఓ యువతి, ఆ యువతి ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వచ్చినట్లు తెలుస్తుంది. తిరిగి ఇంటికి వెళ్తుండగా రాత్రి 8 గంటల సమయంలో ఆ దారుణమైన ఘటన జరిగింది. బాధితురాలు ఆ కామాంధుల నుంచి తప్పించుకునే క్రమంలో కదులుతున్న రైలు నుంచి బయటకు దూకింది. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే 108 కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. అంతేకాదు, నిందితుడికి పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. మహిళలకు సంబంధించిన భోగిలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ విధులు నిర్వహించాల్సిన వారు ఎందుకు లేరు అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది చూడాలి.